ఎన్నికల వేళ వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా తెలుగు సినీ నిర్మాత నట్టికుమార్ వైసీపీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. 1981 నుంచి నట్టికుమార్ కాంగ్రెస్లో ఉన్నారు. ఇప్పుడు ఏపీలో టీడీపీతో కాంగ్రెస్ సామీప్యలో ఉండడం, చీకటి ఒప్పందం చూసి నచ్చకనే తాను వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా నట్టికుమార్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఆంధ్ర ప్రజలను కొడుతున్నారు అన్న వ్యాఖ్యలను నట్టికుమార్ ఖండించారు. పవన్ కు ఎవరు చెప్పారో తెలియదు, కానీ తెలంగాణలో ఆంధ్ర ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు. అనవసరంగా ప్రజల మధ్య విద్వేషాలు పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నారు అని మండిపడ్డారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను కూడా నట్టికుమార్ స్పందించారు. టీడీపీకి ఓటు వేయకపోతే పసుపు కుంకాలు పోతాయి అనడం దారుణమన్నారు. ఆయన నీచంగా మాట్లాడుతున్నారన్నారు. ఈ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కేఏ పాల్లను వాడుకుంటున్నారు అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా ఏపీలో అధికారంలోకి రాబోయేది వైఎస్ జగనే అని స్పష్టం చేశారు. ఏపీని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో అభివృద్ధి చేశారని, ఆయన ఒక్కరే కులమతాలకు అతీతంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారన్నారు. కానీ చంద్రబాబు ఒక్క అమరావతినే అభివృద్ధి చేస్తున్నారని, ఇతర ప్రాంతాలను ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.